గురు పూర్ణిమ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నా మొట్టమొదటి గురువు మా అమ్మగారు లలిత గారు, ఆవిడకి నా నమస్కారాలు. నా రెండవ గురువు మా నాన్నగారు సుబ్రహ్మణ్య శర్మ గారు, ఆయనకు నా నమస్కారాలు. నాకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన ప్రతి ఒక్క టీచర్కి, లెక్చరర్లకి నమస్కారాలు. సదానందం యోగి, ఆయన పేరులోనే ఆనందం ఉంది, సదా ఆనందం ఉంది. తరం తరం నిరంతరం ఆనందాన్ని పంచేందుకు ఆయన, అట్లాంటి ఆనందాన్ని పంచేందుకు మన ముందు ఒక జ్ఞాన జ్యోతిగా, ధ్యాన జ్యోతిగా నిలుస్తున్న పత్రిజీ గారికి నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. నాకు తెలిసి రాత్రి లేకుండా ఒక రోజు ఉండదు, కష్టం లేకుండా జీవితం ఉండదు. పెళ్ళిళ్ళు అవటం లేదన్న కష్టమో, బాధో, విషాదమో, దుఃఖమో ఒకళ్ళకైతే, పెళ్ళైన తర్వాత సరిగ్గా సఖ్యంగా లేము అనే బాధో, దుఃఖమో, విషాదమో ఇంకొక ఇంట్లో అయితే, పిల్లలు పుట్టడం లేదు అన్న బాధో, విషాదమో, దుఃఖమో ఒక ఇంట్లో అయితే, పుట్టిన పిల్లలు కళ్ళెదురుకుండానే మరణించిన ఇళ్ళు కొన్నైతే, చెమర్చిన కళ్ళు కొన్నైతే, భర్తనో భార్యనో మరొకరినో కోల్పోయిన జీవితాలు కొన్నైతే, మానవ జీవితంలో దుఃఖము అనేది సహజం. అలాంటి దుఃఖాన్ని అర్థం చేసుకొని ఆనందం వైపు వెళ్ళవచ్చని, అది చాలా గొప్పదని, అది శ్వాస మీద ధ్యాసతో సాధ్యమవుతుందని అలనాడు బుద్ధ భగవానుడు చెప్పారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. నిజం చెప్తున్నానండి సుభాష్ పత్రిజీ, మీలో కొంతమంది దైవత్వాన్ని, కొంతమంది గురుత్వాన్ని చూస్తున్నారు. నేను మాత్రం ఒక సెల్ ఫోన్కి ఛార్జర్ పెడితే ఛార్జింగ్ పెట్టడానికి ఒక ఛార్జర్ కావాలి. ఒక ఇంటికి ఏదైనా మొత్తం ఎలక్ట్రిసిటీ అంతా ఉండాలి అంటే ఒక చిన్న మీటర్ కావాలి, ఎలక్ట్రికల్ మీటర్ కావాలి. ఒక ఊరంతా లేదా ఒక అపార్ట్మెంట్ అంతా విద్యుత్ వెలగాలి అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలి. అలాంటి కొన్ని వందల ట్రాన్స్ఫార్మర్లు వెలగాలి అంటే ఒక విద్యుత్ సబ్స్టేషన్ కావాలి. కానీ విద్యుత్ సబ్స్టేషన్లన్నింటినీ వెలిగించాలంటే ఒక థర్మల్ పవర్ కార్పొరేషన్ కావాలి. అంటే లోకమంతా వెలుగులాడే. కానీ నాకు తెలిసి, ఇందాక వైదేహి గారు అనుకుంటా అన్నారు, నాకు తెలిసి మొత్తం అందరికీ కళ్ళల్లో ఆనందాన్ని, గుండెల్లో సంతృప్తిని, నాడుల్లో తెలియని అద్భుతమైన సంస్పందనని అందించే ఒకానొక శక్తి పుంజము, కాంతి పుంజము మాత్రం మీరని చెప్పగలను నేను. అలాంటి కొన్ని వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ మీరు ఇస్తూ కొన్ని వందల, వేల, లక్షల మందికి ఇవాళ మీరు ఏమిస్తున్నారు అంటే, నాకు తెలిసి ఆస్తులను ఇవ్వటం లేదు, అంతస్తులను ఇవ్వడం లేదు, అన్నిటికన్నా మించి కోటాను కోట్ల ఆస్తి ఉండవచ్చు, లక్షల విలువ చేసే ఆస్తి ఉండవచ్చు, ఊర్లో 10 ఎకరాల పొలం ఉండవచ్చు, కొడుకు ఎక్కడో అమెరికాలో అద్భుతంగా ఏదో వ్యాపారమో లేదా ఉద్యోగమో చేస్తూ ఉండవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ రాత్రైతే కంటి నిండా నిద్ర లేనప్పుడు ఎన్ని వందల రూపాయలు ఖర్చు పెట్టి డన్లప్ పరుపుకుంటే మాత్రం ఉపయోగం ఏముంది? హాయిగా కడుపు నిండా అన్నం తింటే అరగడానికి కావలసిన శక్తి లేనప్పుడు
ఎన్ని పరమాన్నాలు ఉంటే ఏంటి, పంచభక్ష్య పరమాన్నాలు ఉంటే ఏమిటి, మృష్టాన్న భోజనాలు ఉంటే ఏమిటి. కానీ అత్యంత సామాన్యమైన కుటుంబాల్లో పుట్టిన వాళ్ళైనా, అత్యంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వాళ్ళైనా ఎవరైనా ఇక్కడ సమానమేనని, అందరిలోనూ ఉండేది ఒకటే ఆత్మ పదార్థమని, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవమని, నా తోటివాణ్ణి అవసరమైతే నా శత్రువుని కూడా మిత్రుడిగా చూసి క్షమించదగ్గ ఒకానొక ఉదాత్తమైన స్వభావాన్ని ఇవ్వగలిగినంత మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. మనిషి తీసుకుంటాడు, మర్చిపోతాడు. గెట్స్ అండ్ ఫర్గెట్స్. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవుడు ఇస్తాడు, క్షమిస్తాడు. అలా ఇతరులను క్షమించగలిగిన, లోపాలని చూడని ఒక పాజిటివ్ థింకింగ్ తోటి మనుషుల్ని నడుపుతూ ఏమిస్తున్నారు మీరు అంటే, గుప్పెడు గుండెకి పిడికెడు ఆనందాన్ని ఇస్తున్నారు. నాకు మీ అందరి కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అనేది కాకుండా ఆ మాటల్లో సారాన్ని తీసుకుంటూ కొంతమంది మీలో మిమ్మల్ని మీరే మర్చిపోయి అలా కళ్ళు మూసుకుని తదేక దీక్షలోకి ధ్యాసని శ్వాస మీద పెట్టి మిమ్మల్ని మీరే మర్చిపోయి అలా 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 ఏదో తెలియని అమృతమైన లోకాల్లోకి వెళ్ళిపోతూ ఆనందాన్ని గుప్పిట్లో పెట్టుకుని వెన్నెల పేరెత్తితే చాలు వెర్రెత్తిపోతుంది మనసు అంటాడు శ్రీశ్రీ. అలాగ వెర్రెత్తిపోయిన మనసుతో ఈ పున్నమి నాటి రాత్రంతా జాగారం చేస్తూ, రాత్రంతా మహోన్నతమైన ధ్యాన శిబిరంలో ఉంటూ ధ్యానాన్ని 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 చేసుకుంటూ దాంతో వచ్చిన ఆనందాన్ని మూటగట్టుకుని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కావలసిన మహోన్నతమైన శక్తి పుంజాలతోటి మీరు వెళుతుంటారు చూసారా, అది నాకు తెలిసి అసలైన అమృతం, అసలైన ఆనందం, అసలైన మోక్షం, అసలైన పుణ్యం, అసలైన సత్కర్మ. అది ఇవాళ ఇక్కడ జరుగుతోంది. అది ఇవాళ ఇక్కడ జరగడానికి మీరు మనము కారణం కావడం మాత్రం చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా ధ్యానానికి సంబంధించి మీరందరూ కూడా చాలా అనుభవంతో ఉన్నవారు కాబట్టి, ధ్యానం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎలా చేయాలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ధ్యానం వల్ల ఫలితాలుంటాయి, దయచేసి ధ్యానం చేయండి అని చెప్పాల్సిన అవసరమూ లేదు. ఆ అనుభవాన్ని, ఆ అనుభూతిని మీరు అనుభవించారు కాబట్టే ఎక్కడెక్కడి నుంచో తరలి 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 అమ్మను నాన్నను చూసుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో, అత్తారింటి నుంచే హడావిడిగా పుట్టింటికి వచ్చిన అమ్మాయి కొత్త పెళ్లి కూతురు ఎంత ఆనందపడిపోతుందో అంత ఆనందంతో మీరు వచ్చారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ధ్యానం అనేది కేవలం ఒక సనాతన భారతీయ ధర్మము, ఋషులు మాత్రమే చెప్పిందో కాదని, దాని వెనకాల సైన్స్ ఉందని, ఆ సైన్స్ని కూడా అర్థం చేసుకునే ఒకానొక మెథడాలజీ పిరమిడ్ సొసైటీలో ఉందని మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. అయినా సాధారణంగా ఇందాని ఇద్దరు చెప్పారు, ధ్యానం చేస్తే అవసరమైతే మరణాన్ని కూడా ఎదిరించవచ్చు అని. నేను ఖచ్చితంగా నమ్ముతాను దాన్ని. ఇక్కడ ఉన్న ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ఇక్కడ ఉన్న ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నయ్యకి, ప్రతి బాబాయ్కి, ప్రతి తాతయ్యకి నేను చేతులెత్తి చెప్పుకుంటున్న ఒక మాట ఏంటంటే, ధ్యానంలో ఉన్న యోగులారా, మీ పెదాల మీద చిరునవ్వుని, కళ్ళల్లో కాంతిని, ముఖంలో వెలుగుని ఎప్పుడూ పోగొట్టుకోకండి. ఎప్పుడు పోతుంది? కోపం వస్తే పోతుంది. కోపం ఎందుకు వస్తుంది?
అహంకారం ఉంటే వస్తుంది. అహంకారం అంటే నేను చాలా గొప్ప, నేను పెద్ద తోపు, నేను పెద్ద ఇది అనుకోవడం వల్ల వస్తుంది. అహంకారం ఎందుకు వస్తుంది? ఎదుటి వ్యక్తి నాకన్నా తక్కువ వాడు అనుకోవడం వల్ల వస్తుంది. ఆ భావన ఎందుకు కలుగుతుంది? నేనే రైటు, ప్రపంచమంతా రాంగ్ అనుకోవడం వల్ల వస్తుంది. కానీ ధ్యానంలో ఉన్న వారికి బాహ్యమైన ఈ బాడీ కాకుండా, సైకాలజీ మాటలో చెప్పాలి అంటే కాన్షియస్ మైండ్ కాకుండా సబ్ కాన్షియస్ మైండ్ అని ఇంకొకటి వెలుగుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ అంటే మన లోపల ఉన్న మరొక ప్రపంచం. ఆ లోపల ఉన్న మరొక ప్రపంచంతో మనం ఎదుటి వ్యక్తిని చూస్తాం. అప్పుడు ఎదుటి వ్యక్తిలో స్త్రీ పురుష భేదము చూడం, డబ్బున్నవాడు లేనివాడు భేదం చూడం, ఈ మతం మా మతం ఆ మతం అనే ఏ మత భేదాలు చూడం, వయసులో పెద్ద వయసులో చిన్న భేదభావాలు ఏమీ చూడం. ఆ మాటకొస్తే మనిషిని మనిషిలా చూడటం మొదలు పెడతాం. మనిషిలో ఉన్న వెలుగుని మాత్రమే చూడటం మొదలు పెడతాం. అది సబ్ కాన్షియస్ మైండ్ ఎలివేట్ అవ్వడం వల్ల జరుగుతుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్న మరొక పవర్, ఇంకొక శక్తి ఏమిటంటే నువ్వు ఏది అనుకుంటే అది అవుతుంది. ఏది కావాలంటే అది పొందవచ్చు. ఏది కావాలి అనుకున్నప్పుడు నేను మీ అందరికీ చెప్పగలిగేది ఒకటి ఏంటంటే, లేదా మనము చెప్పుకోదగ్గది ఏంటంటే, జీవితంలో కావాల్సింది ఏదైనా ఉంది అంటే ప్రపంచాన్ని మర్చిపోయి ఒక్కటి ఉంటే చాలు అనుకున్నది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ధైర్యం. ధాన్యలక్ష్మో, ధనలక్ష్మో, సంతాన లక్ష్మో, సౌభాగ్యలక్ష్మో, జయలక్ష్మో వెళ్ళిపోతున్న నలమహారాజు బాధపడలేదు. కానీ ధైర్యలక్ష్మి వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం అడుగుతాడు, ఏమమ్మా నువ్వు వెళ్ళిపోతున్నావేంటని. అప్పుడు ధైర్యలక్ష్మి అంటుంది, అంతమంది లక్ష్ములు వెళ్ళిపోతుంటే నువ్వు అడగని వాడివి, నేను వెళ్ళిపోతే అడుగుతావేంటయ్యా అంటే, నువ్వు ఉన్నావన్న నమ్మకంతో వాళ్ళందరినీ పంపించేశానమ్మా, నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలాగమ్మా. ధైర్యలక్ష్మి. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనల్ని మనం మర్చిపోదాం. కనులు ఒక్కసారి క్లోజ్ చేసినప్పుడు మనల్ని మనం మర్చిపోదాం. అచింత్యం, అమేయం, అమోఘం, క్షణికమైన శాశ్వతమైన దివ్యానుభవాన్ని పొందుదాం. నా నాడుల తీగలపై సాగిన నాదబ్రహ్మపు పరిచుంబనలో అన్నట్టుగా మన నాడుల్ని, మన శ్వాసలో జరుగుతున్న కదలికల్ని, మొత్తంగా మన దేహంలో జరుగుతున్న కణకణాన నరాన జరుగుతున్న ప్రతి చైతన్యాన్ని, ప్రతి సంస్పందనని, ప్రతి ఒక్క కదలికని అర్థం చేసుకోవడం మొదలు పెడదాం. ఎవరిని నేను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎవరితో ఉన్నాను, ఏం చెయ్యాలనుకుంటున్నాను, అసలు నేను ఏం చేస్తే నా జన్మ సార్థక్యమవుతుంది తెలుసుకునే ఆత్మ వివేచనం కలిగేది ఒక ధ్యానంలో మాత్రమే. మర్చిపోదాం. కనులు మూసుకున్నప్పుడు మనల్ని మనం మర్చిపోదాం. ప్రపంచాన్ని మర్చిపోదాం. బాధని మర్చిపోదాం, దుఃఖాన్ని మర్చిపోదాం, విషాదాన్ని మర్చిపోదాం, వైఫల్యాన్ని మర్చిపోదాం, కష్టాన్ని మర్చిపోదాం, దుఃఖాన్ని మర్చిపోదాం, అన్నిటిని మర్చిపోదాం. దుఃఖమైన, కష్టమైన, బాధ అయినా అందరికీ ఉంది, మనకి మాత్రమే కాదు. ఆ మాటకు వస్తే ఈ పిరమిడ్ సొసైటీకి వచ్చి ధ్యాన మహాచక్రంలో ఇక్కడ కూర్చున్న తర్వాత అసలు మనకి బాధే ఉండదు. అన్నీ సుఖాలే అయినప్పుడు, అన్నీ సంతోషాలే అయినప్పుడు మనం ఇతరులకు కాశీలో విశాలాక్షి అన్నపూర్ణమ్మ అన్నం పెట్టినట్టుగా ఇతరులకు ఆనందాన్ని పంచడానికి మనం పుట్టాం. ఇతరులకు ధైర్యాన్ని ఇవ్వడానికి మనం పుట్టాం. ఇతరులకు జీవితం పట్ల విశ్వాసాన్ని కలగడానికి మనం పుట్టాం. అది ఉదాహరణ కావాలా? ఇందాక ఇద్దరు చెప్పారు, మరణాన్ని కూడా మృత్యోర్మా మృతంగమయ,
మరణం మీద కూడా విజయం సాధించవచ్చు. అంత మాత్రమే కాదు, ఒక తాబేలు కాస్త అటు ఇటుగా 100 సంవత్సరాలు దాటి బతుకుతుంది. ఒక పాము కాస్త అటు ఇటుగా 50 సంవత్సరాలు దాటి బతుకుతుంది. ఒక కుందేలు కానీ కుక్క కానీ 12-18 సంవత్సరాలు మాత్రమే బతుకుతాయి. ఇదేంటి? కొన్ని జంతువులేమో ఎక్కువ కాలం బతకడానికి, కొన్ని జంతువులేమో తక్కువ కాలం బతకడానికి కారణం ఏమిటి? ఒకే ఒక కారణం, ఈ శ్వాసని ఎక్కువగా నిమిషానికి 80 సార్లు 100 సార్లు అని మనకి కోపం వచ్చినప్పుడు, ఎదుటి వాడి మీద అసూయ కలిగినప్పుడు, ఏదో ఒక ద్వేషం కలిగినప్పుడు, తెలియని ఒక నిరాశ కమ్ముకున్నప్పుడు మన శ్వాస ఇలా అవుతుంది. గుండెలు ఎగపీల్చడం మొదలు పెడతాం, నిట్టూర్పుల వేడి గాలుల్లో ఉండిపోవడం మొదలు పెడతాం. అలాంటి దశలో ఉండే విధంగా ఉండే మనం అదే సేమ్ శ్వాస ప్రక్రియ, వేగంగా శ్వాసను తీసుకునే తత్వం కొన్ని జంతువుల్లో ఉంటుంది. అలాంటి జంతువులైన కుక్క, కుందేలు లాంటివి తక్కువ ఆయుష్తో బతుకుతాయి. శ్వాసను మెల్లగా తీసుకుని పక్కన పిడుగుపడ్డా, ఆ పక్కన మొగుడు అరుస్తున్నా, ఈ పక్కన పిల్లలు అల్లరి చేస్తున్నా, ఎదుటింటి వాడితోటి మనకి ఏదైనా దెబ్బలాట వచ్చినా, ఎగ్జామినేషన్లో మనం అనుకున్న ప్రశ్న రాకపోయినా, ఆ రోజు బిర్యానీ బాగా మాడిపోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, జీవితంలో కష్టం వచ్చినా, ప్రతిదానికి ఇలాగా వెన్నుముక నిటారుగా పెట్టుకొని హాయిగా నవ్వుతూ ఉండగలిగిన ఒకానొక ఛాన్స్ ఎక్కడైనా ఉంది అంటే ధ్యానం వల్ల మాత్రమే ఉంది. ఆ తాబేలు అలాగా ధ్యానముద్రలో ఉంటుంది. కూర్మావతారమేమో అలా. అందుకే ఆ ధైర్యాన్ని వాళ్ళిద్దరికీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు ధ్యానము అనేది నిలబెట్టింది. ఆ కష్టం మీ ఇళ్లల్లో, మీ గుండెల్లో, మీ పొదరిళ్లల్లో వచ్చినా కూడా, అమ్మల్లారా, తల్లుల్లారా, వారానికి కనీసం ఒక తల్లైనా నా ఇంటికి వస్తుంది. ఒక తల్లైనా ఏడ్చినప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్లు చెమరుస్తాయి. నెట్ట నిలువునా రోడ్డు యాక్సిడెంట్లో కొడుకు చనిపోయాడని ఒక తల్లి, పెళ్ళే ఇంకా 3 ఏళ్ళే అయింది కానీ భర్త చనిపోయాడని ఒక తల్లి, నాకు చాలా ఇష్టమైన మా అమ్మ చనిపోయిందని ఒక తండ్రి, ఒక పిల్లవాడు, అది మొదలుకొని అనేకమైన బాధలతో ఉన్న వారందరూ అనేక వందల మంది ఉన్నారు. బాధ పడవద్దని, శోకము వద్దని, అది జీవితంలో సహజమని, రోగము, మరణము, వృద్ధాప్యము అనే 3 సంఘటనలు మనిషికి సహజమని దాదాపు ఇవాల్టికి 2600 సంవత్సరాల కిందట ఈ జాతికి చెప్పిన మహనీయుడు అడుగు అక్కడున్న బుద్ధ భగవానుడు. అక్కడి నుంచి వచ్చిన ఈ మొత్తమంతా ఈ మహనీయుడి ద్వారా ఇలా పాసానవ్వడము అనేది మామూలు విషయం కాదు. మీ గుండెల్లో ధైర్యాన్ని, మీ పెదాల మీద ఆనందాన్ని, మీ కళ్ళల్లో వెలుగుని, మీ మొత్తంగా ఫేస్లో ఏదో తెలియని గ్లోని పెట్టుకుని ముందుకు వెళదాం. బాధలు పడద్దు, ఆనందంతో ఉందాం. మనందరికీ ఒక శక్తిని ధ్యానం ఇస్తుందని నమ్ముదాం. అన్నిటికన్నా మించి ఒక్క మాట చెబుతాను, అదేమిటి అంటే, ఈ సమాజంలో ఇదే పున్నమి నాటి రాత్రి ఓ కుటుంబం అంతా కలిసి డిన్నర్ పార్టీకి వెళ్ళి, ఇంకొక కుటుంబమేమో ఇంకోటి ఏదో పార్టీకి వెళ్ళి, ఒకళ్ళేమో సినిమా చూస్తూ
ఒకళ్ళేమో షికారు చేస్తూ ఉన్నారు. కానీ జీవితం అంటే చాలా విలువైనదని, దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని, నేను నా జీవితాన్ని ఇంకొంచెం అందంగా మలుచుకోవాలని, అందంగా మలుచుకోవడానికి ఏదో ఒక శక్తి ఉందని, అది ఒక అమరిక ద్వారా వస్తుందని, దానికి ఒక కదలిక కావాలని. ఉదాహరణ, ఎవరింటికైనా మనం వెళతాం, ఇంటికి వెళ్ళిన వెంటనే భోజనం పెడతారు. భోజనం పెట్టినప్పుడు కొంతమంది మొత్తం ఆకుల మీద అన్ని ఒక టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతారు. ఆవిడ వెనకాలను చూస్తుంది, మనమేమో తింటూ ఉంటాం. అది ఒక రకంగా హోస్టింగ్ అంటే ఆతిథ్యం ఇవ్వడం. కొంతమంది ఇళ్ళకి వెళ్తాం, అలా హాయిగా అన్నీ పెడతారు, అన్ని ఐటమ్స్ మీద రాస్తారు. ఇది కందిపొడి, ఇదేమో ఇది ఇంకో పొడి, ఇదేమో ఆవకాయ, ఇదేమో పప్పు, ఇది ఇందని. మనం పప్పులో కొంచెం అక్కడ ఉన్న కొబ్బరికాయ పచ్చడి నలుచుకుని తింటుంటే, కొబ్బరికాయ పచ్చడి ఈయనకి ఇష్టమేమో అని ఆ ఇంటి ఇల్లాలు వెంటనే ఇంకొంచెం అన్నయ్య గారు పచ్చడి వేసుకుంటారా అంటుంది ఆవిడ. అన్నం మొదట ఆవిడ పెట్టింది, రెండో ఆవిడ ఆత్మీయంగా పెట్టింది. కొన్నిళ్ళుంటాయి, మనం ఇంటికి వెళ్ళగానే ఆ ఇంట్లో వాళ్ళందరూ అందంగా తయారై, మనం ఇలా కాలింగ్ బెల్ కొట్టగానే లోపలికి వెళ్ళగానే రెండన్నయ్య గారిని కూర్చోబెట్టి ఒక చక్కటి గ్లాసులు మంచినీళ్ళు అవి ఇచ్చి అన్నాన్ని అన్నింటినీ ఏర్పాటు చేసి పైనేమో ఒక డిమ్ లైట్ పెట్టి అక్కడ నుంచి ట్రాన్సిస్టర్లో అంటే సాంగ్స్ వేస్తూ ఈ రే తీయనిది ఈ చిరుగాలి వరసైనది అని ఒక పాట పాడుకుంటూ అలా హాయిగా ఉంటూ కోసరి 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 అన్నయ్య గారికి తీసుకోండి, ఇంకొంచెం వేసుకోండి అన్నయ్య గారు, పప్పులో నెయ్యి వేసుకుంటారా అన్నయ్య గారు. యాక్చువల్గా ఇది నేను ప్రత్యేకంగా మొన్న ఏం చేసి మా వదిన గారి ఇంటికి వెళ్ళినప్పుడు గోంగూర ఉంది, అక్కడ గోంగూర చెట్టు గోంగూర మొక్కలు ఉన్నాయి, వాటిని తీసుకుని వాటన్నిటిని తీసుకుని చేసి ప్రత్యేకంగా మీరు వస్తున్నారు అందరూ నువ్వులు కూడా వేసి మా వారసులు నువ్వులు తెమ్మంటే తయారు అయినా తెచ్చి వేసి చేశానండి. ఎంత అసలు నాకు చెప్పడం మర్చిపోయాను, మొన్న ఎప్పుడో అన్నారు మీ ఆవిడ గారు ఫోన్ చేసినప్పుడు మా వారికి యాక్చువల్గా పప్పు మామిడికాయ పప్పులో చిన్న 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 మొక్కలు వేస్తే ఎంత బాగుంటుందో అందుకని వేశానండి అని పొంగి పొరలిపోయి ఆనందపడిపోయి నీకు వడ్డిస్తూ 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 ఉంటే అప్పుడు మనం అన్నం మాత్రమే తినం, అమృతాన్ని తింటాం. జీవితం కూడా అంతే. మన ఇంట్లోకి ఎవరైనా వస్తే, మన నట్టింట్లోకి ఎవరైనా వస్తే, మన జీవితంలోకి ఎవరైనా వస్తే, మన ప్రాంగణంలోకి ఎవరైనా వస్తే, మన ఆలింగనంలోకి ఎవరైనా వస్తే, మొత్తంగా మన జీవితంలోకి వస్తే ప్రేమను పంచుదాం, ప్రేమను మాత్రమే పంచుదాం. దాంతోపాటు ధైర్యాన్ని, దాంతోపాటు విజయాల్ని, దాంతోపాటు ఆత్మవిశ్వాసాల్ని, దాంతోపాటు మహోన్నతమైన ఆనంద నిలయ వేదాంత హృదయ అన్నట్టుగా ఆనందాన్ని పంచుకుంటూ వెళదాం. నువ్వు నడుస్తున్నప్పుడు ఆనందము నడుస్తోంది, నువ్వు పరిగెడుతున్నప్పుడు ఆనందము నడుస్తోంది. ఇవాళ నుంచి మన ఇంట్లోకి వెళ్ళినా, నడయాడుతున్నా, ఎవరు చూస్తున్నా రేపటి నుంచి నేను చూస్తున్నప్పుడు ఏంటక్క ఏదో మార్పు నీలో, ఏదో మారావు నువ్వు అని, ఏంటన్నయ్యా ఏదో మారావు అని రేపటి నుంచి అనుకుంటారని, అందుకు ఇవాల్టి వ్యాస పౌర్ణిమ కారణమవుతుందని, ఈ గురు పౌర్ణిమ కారణమవుతుందని, అలాంటి ఆనందాన్ని, అలాంటి విజయాల్ని అందించడం ఎలాగో తెలియాలంటే 10 మందికి కాదు, 1000 మందికి కాదు, లక్షలాది మందికి ఒక జీవితాన్ని పణంగా పెట్టి అందివ్వడం ఎలాగో తెలియాలంటే ఆయన చూసి నేర్చుకుందాం, మనం కూడా ముందుకెళ్దాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. నమస్కారం.